టట్టడే ఇదేంటో కనుక్కో. ఇజా నాన్న ఇంకో బైక్ కొన్నావా? అవునా? యాహూ అబ్బబ్బబ్బబ్బ ఎంత బాగుంది అయ్యి నాన్న వాళ్ళు మనల్ని మోసం చేసినాడు అన్న. కొత్త బండి నెంబర్ ప్లేట్ ఇచ్చినారు. అనిల్ కుమార్ మాసాని ఛానల్లో మనం రిచ్చే గానీ కొత్త బండి కొనేంత రిచ్ కాదురా. ఇది లోపల పెట్టేసి వస్తా. ఆ మిర్రర్ సరిగ్గాను రే 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 మిర్రర్ సరిగ్గా పెట్టమంటే మిర్రర్ మెడల్ ఇరుక్కొడుతున్నావరా? నువ్వేం నాన్న బాలకృష్ణ పైలో కూర్చున్నాడు ఎట్లా కొడతాను? నన్ను 2 నిమిషాలు బ్రేక్ నాన్న జస్ట్ కొత్త బండి కొన్నామని చెప్పేసి వస్తా. మేము కొత్త స్పోర్ట్స్ బైక్ కొన్నాం తెలుసా? కంగ్రాచులేషన్స్ రా, మేము కూడా ఎప్పుడో ఒకసారి బండి కొంటాము. బాయ్ రా. నాన్న ఏం నాన్న ఎట్లున్నావు? జీతు వాళ్ళు ఇంకో బండి కొన్నారంట, మనం కూడా బండి కొందామా? వాళ్ళు ఎన్ని బండ్లు కొనుక్కుంటే ఏముంది మనకు సైకిల్ ఉంది కదా, వాళ్ళ బండికి పెట్రోల్ అయిపోతే ఆగిపోతుంది అన్న. కానీ మన సైకిల్ నాకు ఓపిక సేపు నీకోసం దొక్కుతాడు. సరేనా? వెలుగు చీకటిలోన తోడై నిలిచే నాన్న జయదీప్ చెప్పు నాన్న. కొంచెం వర్క్ మీద బయటకు వెళ్తున్నా సార్. మీకేమైనా వర్క్స్ ఉంటాయి కదా, బయటకు వెళ్తున్నారా? వర్క్స్ అంటూ ఏం లేవు సార్. ఓ 10 రూపీస్ ఇస్తే ఏమైనా కొనుక్కొచ్చుకొని ఇంట్లోనే ఉంటా. నా జీవితానికి అప్లోడ్ తయారైనట్లు తయారైనావు కదరా. 5 రూపాయలు వాడుకొని ఇంకో 5 రూపాయలు రిటర్న్ తేలేదనుకో బట్టలు కూడా తీసుకొడతా. జషు ఏరా రే మా నాన్న నాకు ఎంత ఇచ్చినాడో తెలుసా? ఇదిగో. రే నోట్ చినిగిపోయిందిరా, ఇంకా ఎవరు తీసుకుంటారా దీన్ని? రే రే ఇడ్చుతురా, ఏదో ఒకటి చేసి కరిపిద్దాము. నానా ఏమేం చేది? బ్యాన్ జాబ్ నుంచి నోట్ బయట తీస్తుంటే చినిగిపోయింది అంకుల్. మా నాన్న కలిసి నన్ను చింపుతాడు అంకుల్. ఏడ్ చేద్దాం నాన్న, ఏదో ఒకటి చేద్దాం దా. నానా నువ్వే అన్నం తీసుకురావు. ఏయ్ నాకేం తెలుసు అంకుల్, అంతా వీళ్ళంటే. ఇదిగో నాన్న. చాలా థ్యాంక్స్ అంకుల్. జస్ట్ మనం ఏమైనా కొనుక్కొచ్చుకుందాం. ఈ 10 రూపాయల నోట్ మార్చినామంటే మన జీవితంలో ఏమైనా సాధించచ్చురా. ఏం కావాలరా? అంకుల్ 2 లాలీపాపులు కావాలి అంకుల్. రే నాకు ఎందుకు భయం అవుతుందిరా. 2 నిమిషాలు భయపడద్దురా. ఏయ్ నాకింత ముందు బ్లాంకులు అంతా వీళ్ళని చేసిందా? అరే వాళ్ళ నాయన కాదురా, మీ నాయన కూడా ఇట్లా 10 రూపాయలు ఇచ్చి మిమ్మల్ని చెడగొడతాడు. మనమేం చిక్కలేదు, భయపడద్దురా. రే ఆగండ్రా. రే 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 చిక్కిపోయినామేమో అని అన్ని నోట్లోకి వచ్చినాయిరా. నాకైతే పడిపోయినాయిరా. మా నాన్న ఇంటికి వచ్చే టైం అయింది, నేను పేస్తారా? రే మీ నాన్న ఎప్పుడు 5 రూపీస్ ఇచ్చేవాడు, ఇప్పుడు 10 రూపీస్ ఇచ్చినాడంటే నీకు ప్రమోషన్ వచ్చినట్టేరా. ప్రమోషన్ కాదురా, మా నాన్నకి 5 రూపీస్ వెనకాలకి లేదంటే బట్టలు ఇప్పి కొడతాడురా. ప్రమోషన్ కాదురా, మా నాన్నకి 5 రూపీస్ వెనకాలకి లేదంటే బట్టలు ఇప్పి కొడతాడురా. మళ్ళీ ఏమైందిరా, మళ్ళీ ఎందుకు ఏడుస్తున్నావురా? బాబు రే ఎక్కడే పుత్రుడు పడిగిద్దాం పరా. బాబు బాబు అన్నా కాదన్నా, ఇదేనా మీ పిల్లలకు నేర్పించేది నువ్వు? అయినా అది వాళ్ళ తప్పు కాదన్న, నా తప్పే. నీ తప్పో వాళ్ళ తప్పో కాదు, చిల్లర తీసుకుంటా పరిగెడతారా? పట్ట అన్న ఈ 6 రూపాయల కోసం అంతలా పరిగెత్తినారా? అక్కడే ఉంటే రేపు మనం వచ్చి తీసుకుంటుండే కదా. నీ రూపాయి నాకొద్దు, నా రూపాయి నీకు. రోజంతా కష్టపడితే వచ్చే 100 ఉంటే మాకు చాలు. మేము కష్టపడుతున్నాం కాబట్టి ఆ దేవుడు ఏదో విధంగా మాకు సహాయం చేస్తాడయ్యా. పోయేస్తానప్పా. నాన్న నువ్వు ఈ 6 రూపాయలు తీసుకుని ఇంటికి వెళ్ళు. నాన్న ఏమైందన్నా? రే ఏమైందన్నా? జషు వాళ్ళ డాడీని ఎప్పుడు మంచోడు అంటాడు కదా, ఇప్పుడు అంగే అయిపోయి మోసం చేసాడు తెలుసా? మోసం చేసినాడా? అసలు ఏమైంది చెప్పు. జషు వాళ్ళ డాడీని ఎప్పుడు మంచోడు అంటాడు కదా, ఇప్పుడు అంగే అయిపోయి మోసం చేసాడు తెలుసా? మోసం చేసినాడా? అసలు ఏమైంది చెప్పు. నువ్వు ఇచ్చిన 10 రూపాయల నోట్ అది. అవునా? అది చాలా తప్పు నాన్న. సర్లే మనం పోయి 10 రూపాయలు ఇచ్చేసొద్దామా? మా అబ్బాయి పొద్దున్నే చినిగిపోయింటే 10 రూపాయల నోట్ ఇచ్చి మిమ్మల్ని మోసం చేశాడు. దానికి నేను సారీ. అది ఇచ్చి 10 రూపాయల నోట్ తీసుకోండి. అయ్యో వద్దన్నా, జషు వాళ్ళ డాడీ వచ్చాడు. నాకేదో తప్పు చేసిన అనిపిస్తుంది, ఒక నిమిషం ఉండు నాన్న. అన్న మా పిల్లలు ఇంతకు ముందు 10 రూపాయలు నోటు ఇచ్చినారు కదా, ఆ నోటు చినిపోయిందన్న. ఆ నోటు ఇవ్వవా? చినిగిపోయిన నోట్ ఇచ్చినారా? ఉండు చూసాను. రై అన్న వాది కాదన్న, తప్పు నాది. ఆ 10 రూపాయలు నోటు ఇవ్వవా? సారీ అన్న. సరే అన్న. చూసావా నాన్న, జషు వాళ్ళ డాడీ గురించి నాకు తెలుసురా. అందుకే ఎవరి గురించి అపార్థం చేసుకోకూడదు. సారీ నాన్న. నీకొద్దు నాకొద్దు 39 వేసుకున్నా, ఇప్పుడు ఇదే ఫిక్స్ చేసి.
టేబుల్స్ చెప్తున్నావా నాతో బేరం ఆడుతున్నావరా? 50,000 రా స్కూల్ ఫీజు కట్టిండేది. నీ కొడుకు చెప్పడం రాకపోవచ్చేమో కానీ ఎగ్జామ్ లో రాయడం వచ్చు. ఒక లారీ తెచ్చుకోరా నాన్న ఎగ్జామ్ లో మార్కులు మోసేకి. పర్ఫార్మెన్స్ ఏం తక్కువ లేదురా. ఎగ్జామ్ రిజల్ట్స్ ఈవినింగే కదా వచ్చేది. లారీ ఏం కర్మ, ట్రైనే వేసుకొని వస్తాం మోసుకొని పోయేకి. బ్యాగ్ తెచ్చుకోపో. ఎగ్జామ్ బాగా రాయని దేవుని మొక్కు. ఎగ్జామ్ బాగా రాయనా సరేనా? ఎగ్జామ్ బాగా రాయనా? నాన్న చెప్పింది గుర్తుంది కదా, నువ్వు ట్రైన్ రెడీ చేసుకో. నువ్వేం చదవకున్నా నిన్ను బాగా రాయండము, నువ్వేమో ట్రైన్ రెడీ చేసుకోమండం. నాకు కర్మరా నాయన, ఏదో ఒకటి చెప్పు. హాయ్ రా. ఎగ్జామ్కి బాగా చదువుకున్నావు, నేనైతే అంతా చదువుకున్నా, అయినా నాకు చాలా భయం అవుతుందిరా. అన్ని చదువుకున్నా నీకే ఎట్లుంటే ఏమీ చదువుకోను నేను. అవును అడగడం మర్చిపోయా, ఎందుకురా బొట్టు పెట్టావు? నువ్వు నాకు చెప్పిందంతా అబద్ధం. చాక్లెట్లు బిస్కెట్లు ఐస్ క్రీమ్ నాకు అన్ని కావాలనా? నేను కొనిచ్చింది కాకుండా వేరే ఏమన్నా ముట్టుకున్నావంటే ఉతుకుతా. రే రా. ఎప్పుడు ఇవే తింటావు కదా నాన్న? నాకు ఇవి చాలా ఇష్టం నాన్న. నాకోటి నాన్న. నాన్న పుల్లగా భలే ఉంది నాన్న, నాకు ఇంకోటి సవ జషుకి ఇచ్చేసేస్తాను. జషు ఏరా నాతో ఏముంది తెలుసా? చింతపండు లాలీపాప్. రే ఇదేం లాలీపాప్ రా, నేను ఎప్పుడు తినలే. బాగుంటుందా? చాలా బాగుంటుందిరా. బాగుందారా? పుల్లగా ఉందిరా. ఇంకోటి ఉందారా? లేదురా, ఇది మా డాడీ చాలా ఇష్టం రా. బాయ్ రా. నాన్న జయదీప్ చింతమంది లాలీపాప్ ఇచ్చినా నాకు బాగా నచ్చింది, ఇంకోటి కొనివా ప్లీజ్. నాన్న చింతపండు లాలీపప్ప నాకు ఇవంటే చాలా ఇష్టం తెలుసా. 10 minutes ఉండి చేయిస్తాను. నాన్న నీకు వచ్చేసేసి నాకు కూడా మా పెద్ద చేసిందనా? జస్సు అయ్యి సూపర్ ఉందన్నా. మీరు కూడా ఇలాంటిది ఎప్పుడైనా తినంటే కమెంట్ చేయండి. ఓకేనా? దింపు 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 దింపు. అన్నయ్య ఆ పాపు ఎన్నిసార్లు చెప్పినా మారడరా వీడు. నేను మారను పోనా. అన్నయ్య పిల్లలు చెప్పే పద్ధతి ఇది కాదు. ఇక్కడ నీకు ఒకటి చెప్తా. సరే నువ్వే అన్ని అరేంజ్ చెప్పు, నేను వాడిని పిలుచుకొని వస్తా. నాన్న నిన్ను ఒక దగ్గర పిలిచిపోతారా? నాకు ఫోన్ వేసాను, నేను నీతో పాటు వస్తా. రే గ్లోవల్ గ్లోవల్ రే రే ప్లీజ్ రా ప్లీజ్ రా రే వాడు వస్తున్నాడు దగ్గరికి చంపరా చంపరా రే రే ప్లీజ్ కాపాడండి కాపాడరా కాపాడరా రే 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 మీరు పిచ్చెక్కిరా రే రే ఒక గంట రా ప్లీజ్ రా రే MP14 రా గ్లోవల్ గ్లోవల్ చిన్నప్పటి నుంచి గేమ్స్ ఆడి ఆడి లాస్ట్ ఇట్లా పిచ్చోడు అయిపోయినా నాన్న. రే నేను కాపాడరా రే ప్లీజ్ రా రే 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 వచ్చేనరా వచ్చేనరా. ఎక్కువ గేమ్స్ ఆడయ్యింది ఇట్లనే. నెక్స్ట్ నువ్వే దా కూర్చో కూర్చో కూర్చోరా. నాన్న ఇంకోసారి మామిడి గేమ్స్ ఆడి వదిలే నా ప్లీజ్ నాన్న. గేమ్స్ ఆడనన్నా కాబట్టి వదిలేస్తున్నా. వెళ్ళిపో వెళ్ళిపో. నువ్వు ఫోన్ లేకుండా ఉండలేవు. నేను ఒక తాడు తెచ్చేసి అని పక్కన కట్టేద్దునా? పిల్లలు ఈ పిల్లలు గేమ్స్ ఎక్కువ ఆడడం వల్ల ఇలా తయారయ్యాడు. మీరు ఇలా తయారు కాకండి, బాగా చదువుకోండి సరేనా? నెక్స్ట్ నువ్వే. ఫోన్ ఇన్ ఆఫీస్ బోల్లా 24 గంటలు ఫోన్ ఫోన్ ఫోన్. 1% ఉందిరా ఛార్జింగ్ పెట్టాలని తెలుదా? నువ్వే కదా ఛార్జింగ్ పెట్టుకుని గేమ్ ఆడకూడదని చెప్పినావు. ఇంకోసారి కానీ ఫోన్ లో గేమ్ ఆడేది చూసినాను చెంపలు పేలుతాయి నా కొడక. నీకుంది మళ్ళా. నాన్న ఏమ్రా ఆఫీస్ లో పని చేసేవానికి ఫోన్ తో ఏం పని ఉందన్నా? నాకన్నా ఇచ్చు కదా, నేనన్నా గేమ్ ఆడుకుంటా ప్లీజ్ నాన్న. ఫోన్ కావాలా? ఒక్క నిమిషం మీడే ఉండు. ఆఫీస్ లో పని చేసేవానికి ఫోన్ తో పని ఉంటుంది నాన్న. బాయ్ నాన్న. నువ్వు కదలకుండా ఆడే ఉంటా. ఫోన్ కదా అంకుల్ తీసుకొని పోయింది, మీ ఆస్తి ఏమని తీసుకొని పోయినా. సరే ఏమైంది సార్? మా నాయన ఆఫీసు పోయినాడు, ఫోన్ చేయాలని ఫోన్ ఇప్పించుకున్నాడు. మీ ఇంటి ముందర నిలబడుకొని గంట నుంచి అరుస్తాను, ఒలకడు పలకడు. నా ఫోన్ కదా తీసిపోయింది, అప్ప గంట మంది తీసిపోయినా దానికి చూపింది నాడు. నీకు ఎన్నిసార్లు చెప్పినారా ఫోన్ లో గేమ్ ఆడద్దని? దిప్పు 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 దిప్పు. ఎక్కువ గేమ్స్ ఆడయ్యింది ఇట్లనే. నెక్స్ట్ నువ్వే దా కూర్చో కూర్చో. జైదీ ప్రారా ఆడుకుందాము. రే ఇంకా నేను నీతో ఆడుకోలేనురా. అన్న సామాన్లు నీటి సొద్దు. ఏమైందన్నా? జైదీప్తో కొట్లాడినావా? వచ్చేదానిలో కింద ఉన్నావా? ఏడ్చైనా చెప్పు, చొప్పైనా ఏడ్చరా. నువ్వు నీ చైనా భాష ఏందిరా? జైదీ పింగ రాడు నాన్న, ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతాడు. చూద్దాం పనాను. వాళ్ళు లారీలో సామాన్లు వేసుకుని వెళ్ళిపోయినారు నాన్న. వాళ్ళు ఇల్లు బీగం వేసుకుని వెళ్ళిపోయినారు చూడు నాన్న. వాళ్ళు మనకు చెప్పకుండా ఎక్కడికి పోతారు నాన్న? లేదు నాన్న, పోయినారు నాన్న. సార్ ఏమైంది? జిషు ఎందుకు ఏడుస్తున్నావు? మీరు ఇల్లు ఖాళీ చేస్తారని చెప్పేసి వాడు ఇంటి దగ్గరకు వచ్చి గోలగోల చేస్తున్నాడు సార్. అయినా మేము ఇల్లు ఎందుకు ఖాళీ చేసాం సార్? ఇది మా సొంత ఇల్లు. పైన ఓల్డ్ ఫ్యామిలీ వస్తే లగేజ్ పెట్టడానికి హెల్ప్ చేసాం అంతే. థ్యాంక్స్ అంకుల్, మీరు జైదీప్ నా నుంచి దూరం తీసుకున్న పోయారని నేను చాలా ఏడ్చాను అంకుల్. రే జిషు నిన్ను నేనండి పోతారా? నాకున్న ఒక ఫ్రెండ్ నువ్వే కదరా. నా లైఫ్ లో నాకు నవనీత్ ఉన్నాడు, జస్సు జయదీప్ ఉన్నాడు. సో మీ లైఫ్ లో మీ బెస్ట్ ఫ్రెండ్ కమెంట్ చేయండి.
ఈ మంత్ మన బిజినెస్ లో 10 lakhs ప్రాఫిట్ వచ్చింది నాన్న. మళ్ళీ ఎందుకు నన్ను చదివిస్తున్నావు? నీ బిజినెస్ లో నన్ను కూడా పార్ట్నర్ గా పెట్టుకోవచ్చు కదా. ఈ బిజినెస్ నీదే నాన్న. ఈ ఆలోచనలన్నీ పక్కన పెట్టి చదువుకుంటావా లేదా ఫస్ట్? చదువుకుంటా. ఎందుకు నాన్న చదువు మంచికి ఇంపార్టెంట్? నాన్న మనిషికి చదువు విలువలతో కూడుకున్న మర్యాదను తెస్తుంది నాన్న. దీదిపల్ అన్న బాగా చదువుకొని బిజినెస్ చేస్తున్నాడు, మళ్ళీ బిజినెస్ చేసే చదువు ఎందుకు నాన్న? ఎవరన్నా నీకు చెప్పింది బిజినెస్ చేసుకోవడానికి చదువు అవసరం లేదని? బిజినెస్ చేయాలన్నా చదువే ముఖ్యం నాన్న. రే మనం చదువుకొని జాబ్ చేస్తే 10-15 వేలు ఇస్తారా? అదే మనం బిజినెస్ చేస్తే కొన్ని లక్షలు సంపాదించరా. రే చదువుకుంటేనే రా మనకు మర్యాద. బొంగులే, ఇది మన స్కూల్ గేట్, దాని పక్కనే ఉన్న స్కూల్ కూడా. ఈ గోడ దొంగి స్కూల్ ఎగరగొట్టి మన ఫ్యూచర్ ని చూసుకుంటున్నాం. నాకు భయం అవుతుందిరా. నన్ను చూస్తే ధైర్యం ఆటోమేటిక్ వస్తుందిరా. రే నా బ్యాగ్ తీసుకోరా. ఇదిగో నీ బ్యాగు. రే నీ ఫ్యూచర్ నాకు అర్థమైపోయిందిరా. నేను చదువుకోకపోతే నా ఫ్యూచర్ ఇదే. రే జస్ట్ వస్తానా ఉండరా. ఇప్పుడు కనిపించిందే నీ ఫ్యూచర్ నీకు, అందుకే రా చదువు ఇంపార్టెంట్. పోదాంపా. ఈ బిల్డింగ్ లోనే 4th floor సార్, రెంట్కి తీసుకున్నాము. ఏంటన్నా ఇది అంత జంప్ ఉంది? చూస్తుంటేనే కళ్ళు తిరుగుతున్నానన్న. జస్ట్ మనం పోదాందా. జస్సు, నాకు లిఫ్ట్ అంటే భయం సార్. లిఫ్ట్ ఎక్కితే కళ్ళు తిరుగుతాయి. కావాలంటే మేము మెట్లు ఎక్కిస్తాం. ఏం కాదు సార్, మేము ఉన్నాం కదా, రండి. ప్లీజ్ సార్, కావాలంటే మీకంటే ఫాస్ట్ వస్తాం చూడండి. ఇంత ఫాస్ట్ కూర్చున్నారు ఏంద్రా? మనిషికి భయం ఏమైనా చెప్పిస్తుంది సార్. యశు మనం ఆడుకుందాం పదా. లిఫ్ట్ లో కింది పోయి ఆడుకుందామా? నాకు లిఫ్ట్ అంటే భయం రా. మన ధైర్యాన్ని చూసి భయం 1 కిలోమీటర్ పరిగెత్తాలరా. రా పోదాం. రే ఆపుకు డోర్ ఎట్లా ఇస్తారా? అదేరా నాకు తెలీదు. ఏమైందన్నా? వీడిని అడిగితే ఏం తెలుస్తుంది సార్, నువ్వు రారా ఫస్ట్. ఏమైందిరా? నాన్న జస్ట్ వద్దాను. నేను లిఫ్ట్ లో పిలుచుకోపోయి వాడు చేయి పెడితే బై మిస్టేక్ నేను డోర్ వేసిన. నాన్న లిఫ్ట్ లో ఒకటే పోద్దని చెప్పినా కదరా నీకు. కొట్టద్దన్నా ప్లీజ్, కొట్టద్దన్నా. సారీ అంకుల్. సో పిల్లలు, మీరు కూడా పేరెంట్స్ లేకుండా మీరు ఒకరే ఎప్పుడు లిఫ్ట్ లో వెళ్ళకండి. చాక్లెట్లు, బిస్కెట్లు, ఐస్ క్రీమ్ నాకు అన్ని కావాలన్నా. నేను కొనిచ్చింది కాకుండా వేరే ఏమన్నా ముట్టుకున్నావంటే ఉతుకుతా. రే రా. ఎప్పుడు ఇవే తింటావు కదా నాన్న. నాకు ఇవి చాలా ఇష్టం నాన్న. నాకోటి నాన్న. నాన్న పుల్లగా భలే ఉంది నాన్న. నాకు ఇంకోటి సవ జషుకి ఇచ్చేసేస్తాను. జషు ఏరా నాతో ఏముంది తెలుసా? చింతపండు లాలీపాప్. రే ఇదేం లాలీపాప్ రా, నేను ఎప్పుడు తినలే. బాగుంటుందా? చాలా బాగుంటుందిరా. బాగుందారా? పుల్లగా ఉందిరా. ఇంకోటి ఉందారా? లేదురా, ఇది మా డాడీ చాలా ఇష్టం రా. బాయ్ రా. నాన్న జయదీప్ చింతమంది లాలీపాప్ ఇచ్చిన నాకు బాగా నచ్చింది, ఇంకోటి కొనివా ప్లీజ్. నాన్న చింతపండు లాలీపాప నాకు ఇవంటే చాలా ఇష్టం తెలుసా. 10 minutes ఉంటే చేయిస్తాను. నాన్న నీకు వచ్చేసేసి నాకు కూడా మా పెద్ద చేసిందనా. జస్సు, అయ్యి సూపర్ ఉందన్నా. మీరు కూడా ఇలాంటిది ఎప్పుడైనా తినంటే కమెంట్ చేయండి. ఓకేనా? ఈ మంత్ మన బిజినెస్ లో 10 lakhs ప్రాఫిట్ వచ్చిందన్న. మళ్ళీ ఎందుకు నన్ను చదివిస్తున్నావు? నీ బిజినెస్ లో నన్ను కూడా పార్ట్నర్ గా పెట్టుకోవచ్చు కదా. ఈ బిజినెస్ నీదే నాన్న. ఈ ఆలోచనలన్నీ పక్కన పెట్టి చదువుకుంటావా లేదా ఫస్ట్? చదువుకుంటా. ఎందుకు నాన్న చదువు మంచికి ఇంపార్టెంట్? నాన్న మనిషికి చదువు విలువలతో కూడుకున్న మర్యాదను తెస్తుంది నాన్న. దీదిపల్ అన్న బాగా చదువుకొని బిజినెస్ చేస్తున్నాడు, మళ్ళీ బిజినెస్ చేసే చదువు ఎందుకు నాన్న? ఎవరన్నా నీకు చెప్పింది బిజినెస్ చేసుకోవడానికి చదువు అవసరం లేదని? బిజినెస్ చేయాలన్నా చదువే ముఖ్యం నాన్న. రే మనం చదువుకొని జాబ్ చేస్తే 10-15 వేలు ఇస్తారా? అదే మనం బిజినెస్ చేస్తే కొన్ని లక్షలు సంపాదించరా. రే చదువుకుంటేనే రా మనకు మర్యాద. బొంగులే, ఇది మన స్కూల్ గేట్, దాని పక్కనే ఉన్న స్కూల్ కూడా. ఈ గోడ దొంగి స్కూల్ ఎగరగొట్టి మన ఫ్యూచర్ ని చూసుకుంటున్నాం. నాకు భయం అవుతుందిరా. నన్ను చూస్తే ధైర్యం ఆటోమేటిక్ వస్తుందిరా. రే నా బ్యాగ్ తీసుకోరా. ఇదిగో నీ బ్యాగు. రే నీ ఫ్యూచర్ నాకు అర్థమైపోయిందిరా. నేను చదువుకోకపోతే నా ఫ్యూచర్ ఇదే. రే జస్ట్ వస్తానా ఉండరా. ఇప్పుడు కనిపించిందే నీ ఫ్యూచర్ నీకు, అందుకే రా చదువు ఇంపార్టెంట్. పోదాంపా. జయదీప్ సూపర్ మ్యాన్, బ్యాట్మెన్ గురించి చెప్తాడంటే పోయేస్తానా? ఎవరు నాన్న వీళ్ళంతా? సూపర్ హీరోస్ అన్న. నువ్వు చిన్నగా ఉన్నప్పుడు వీళ్ళంతా లేరా? నేను చిన్నగా ఉన్నప్పుడు నాకు తెలిసింది శక్తిమాన్ ఒకడే నాన్న. నేనన్నీ తెలుసుకుని నీకు వచ్చి చెప్తాలే. బాయ్ నాన్న. నీకోసమే వెయిట్ చేస్తున్నారా. రా పక్కరా. ఏమైందిరా? ఇది బ్యాట్మెన్ మెడ కట్టుకుంటే కవర్ రా. దీని ఎవరైనా తొక్కుతారా? వి షుడ్ రెస్పెక్ట్ అవర్ సూపర్ హీరోస్ రా. మొక్కో రే, మనకేమన్నా అయితే మన సూపర్ హీరో ఎలా కాపాడతారో చూపిస్తారా? ఎందుకు రా ఇది? ఒకవేళ సూపర్ హీరోస్ బిజీగా ఉండి నన్ను కాపాడకపోతే నేను కాపాడుకోవాలి కదరా. నేను ఆ గోడ మీద నుంచి ఇట్లా దుంకుతా, సూపర్ మ్యాన్ వచ్చి నన్ను ఇట్లా కాపాడతాడు. రే నీకేమన్నా తిక్కనా ఇట్లాంటివి చేయాలంటే షూస్ కాల. నేను ఫాస్ట్ పోయి షూస్ చేస్తా. ఐడియా ఉండు. సూపర్ మ్యాన్ నన్ను కాపాడు. ఏమనైతే ఎవరు సార్ కాపాడేది? సూపర్ మ్యాన్. బ్యాట్ మ్యాన్, సూపర్ మ్యాన్, ఆక్వామ్యాన్ వీళ్ళందరూ కల్పితాలరా. మనకు ఆపద వస్తే వీళ్ళల్లో ఎవరు వచ్చి కాపాడరా? సూపర్ హీరో అంటే ఎవరో తెలుసా? మనిషి ఆపదలో ఉన్నప్పుడు కాపాడి ఇంకో మనిషి రాను సూపర్ హీరో. ఏమైనా నాన్న
నాన్న ప్యాన్ జారిపోతా నాన్న పొల్లేకపోతే నెగ్గుకుంటుండాలా నేను నీకెన్నిసార్లు చెప్పినా ఇట్లా మళ్ళీ ఎక్కించుకోమని? ఏనన్నా అసలు జార్లా బెల్ట్ వేసుకున్నట్టుందన్నా జయదీప్ వాళ్ళ ఇంటికి పోయి 10 minutes లో వచ్చేస్తాను ప్లీజ్ అన్న. జయదీప్ లోపలికి వచ్చి తిందురా చికెన్. ఏం బయట కూర్చొని తింటారు కదా? నీతో ఏళ్ళలేరా నాయన పొద్దున్నే ఏడొక చోటు తిను. డాడీ ఫోన్ బయట తింటే అరుగుతాదేమో, ఫోన్ చూస్తా తింటే మాత్రం అరగదు. తిను. జయదీప్ హాయ్ రా. హాయ్ రా, ఒక నిమిషం. నానా కెచప్ రారా, వచ్చి కూర్చో. జషు తీసుకో. అంకుల్ వద్దు అంకుల్ మా నాన్న తింటాడు బయట తింటే. ఇది ఇంట్లో చేసిందే నాన్న, మీ డాడీ వస్తే నేను చెప్తాలే, నువ్వు తిను. రే జిషు కెచప్ తింటావా? వద్దురా జస్సు నాన్న నేను వద్దన్నా నాన్న అంకుల్ వేసాను నాన్న సారీ నాన్న. నాన్న తింటే తప్పేముంది, పోయి తినిపో. రండి సార్ మీరు కూడా తిందురు. చిన్నప్పుడు జస్సుకి యాక్సిడెంట్ అయింది సార్, బాగా కావాలని లైఫ్ లో చికెన్ తినడం వదిలేసిన సార్. మా నాన్నకు చెప్పొద్దురా, ఉతుకుతాడు. కనీసం మంచినీళ్ళని తీసుకోండి సార్. ఇంట్లో మేము వండుకున్నాం సార్, ఇంటికి భోజనం చేస్తాం. రే ఎన్నో కుక్కలు ఫుడ్ లేకుండా ఇబ్బంది పడతారా, మనం అంత సాయం మనం చేద్దాం పరా. నాన్న ఇప్పుడే వస్తాం నాన్న. నేను ఇప్పుడు వస్తాను నాన్న. ఒక్క కుక్క కనపడడం లేదురా. వెతుకుదాం పారా. అది కూడా ఆడ కుక్క ఉంది, తినిపిద్దాం పరా. నాకు కుక్కలంటే భయం రా. రారా బిత్తిరినాయలా. నువ్వే తినిపి పట్రా. మా నాన్నకు చెప్పొద్దురా, ఉతుకుతాడు. నువ్వు ఏడిస్తే మీ నాన్నకు తెలిసిపోతుంది కదరా. నేను నొప్పిసాన్ని నేర్చుకున్నట్లుండాలిరా. రే జయదీప్ నువ్వేంట్రా బయటికి పోతే ఏదో ఒకటి చేసుకొని వస్తావు. ఇంటికి ఎవరు ఫస్ట్ వస్తారని పరిగెడతానే కింద పన్నా నాన్న. చూపినానా? నొప్పిస్తుంది అంకుల్. ఇంకెక్కడ తగలేదు కదా నాన్న? సార్ చిన్న దెబ్బ తగిలింది, ఫస్ట్ ఇంటికి వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ చెప్పండి. సార్ చిన్న దెబ్బ తగిలింది, ఫస్ట్ ఇంటికి వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ చేయండి సార్. సార్ వెళ్ళొస్తాం సార్. బాయ్ జయదీప్. బాయ్ లా. అందుకే నాన్న జాగ్రత్త ఉండమనేది. చూసావా జయదీప్కి ఎలా తగిలిందో? జయదీప్ కింద పడలేను నాన్న, వాళ్ళ నాన్న కాపోద్దని చెప్పినాను నాన్న. అసలు ఏం జరిగింది తెలుసా? రే నేను ఇంట్లో కింద పన్నానే చెప్తా, నువ్వు అట్లే చెప్పురా. కుక్క బరికిందని చెప్తే కుక్కని కొట్టినట్టు కొడతారా మా నాన్న నన్ను. వాడిని కుక్క బరికిందన్న, నన్ను కూడా బరికే కూర్చుంటే ఊరికినా నాన్న. అవునా, ఇదే జరిగింది నాన్న. కుక్క బరికితే కూడా డేంజర్ అన్న. రా నా పోదాము. రే జయదీప్ నీ కుక్క బరికిందంట కదరా? మీకు ఎవరు చెప్పినారు అంకుల్? నాకు భయం అయ్యి మా నాన్నకు అంతా చెప్పేసినారా. ఇంక మీ నాన్నకు కూడా చెప్పడం రా బాకీ. నువ్వేం మంచిరా, అంత నేను చెప్పినా కదరా చెప్పదని. ఇప్పుడు మా నాన్నని పొరలేసి అంటాడ్రా. ఏం సార్ మళ్ళీ వచ్చారు? మీ వాడు కింద పడలేదండి సార్, కుక్క బరికిందంట సార్. కుక్క బరికినా చాలా ప్రాబ్లం అవుతుందంట సార్. ఫస్ట్ బేసిక్ ఫస్ట్ ఇంటి దగ్గర చేసి మనం హాస్పిటల్ తీసుకెళ్దాం రండి సార్. కుక్క బరికిందా? అయినా నువ్వు కుక్క జోలికి ఎందుకు పోయినావురా? కుక్క బరికినా చాలా ప్రాబ్లం అవుతుంది సార్. ఫస్ట్ మనం బేసిక్ ఫస్ట్ ఇంటి దగ్గర చేసి హాస్పిటల్ తీసుకెళ్దాం రండి సార్. కుక్క బరికిందా? అయినా నువ్వు కుక్క జోలికి ఎందుకు పోయినావురా? కుట్టదాం సార్ రండి. అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే కుక్క కరిసినప్పుడు మనం బేసిక్ ఫస్ట్ ఇంటి దగ్గర ఏం చేయాలో తెలుసా? కుక్క కొరికిన చోటుని ట్యాప్ వాటర్ కింద 5 to 10 minutes ఉంచాలి. దీని ద్వారా ఊండ్ అంతా క్లీన్ అవుతుంది. ఆ తర్వాత వెంటనే మీ దగ్గర ఉన్న హాస్పిటల్కి వెళ్ళండి. సార్ కుక్క బరికింది సార్. ఇంటి దగ్గర చేయాల్సిన బేసిక్ ట్రీట్మెంట్ చేశారా? చేసాం సార్. యాంటీ ర్యాబిస్ ఇంజెక్షన్ ఇయర్లో వేయించుకోండి. కుక్క కొరకలేదు సార్, జస్ట్ బరికింది అంతే. అయినా కూడా యాంటీ ర్యాబిస్ ఇంజెక్షన్ వేపియాలా? కుక్క కొరికితేనే కాదు బాబు, బరికినా దెబ్బ తగిలిన చోట నాకినా ఆ కుక్కకి ర్యాబిస్ ఉంటే మనకు కూడా అటాక్ అవుతుంది. ఎవరికైనా ఇలాంటి సిచ్యువేషన్ ఎదురైతే ఇంటి దగ్గర బేసిక్ ట్రీట్మెంట్ తీసుకొని దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళ్ళి యాంటీ ర్యాబిస్ ఇంజెక్షన్ వేయించుకోండి. యాంటీ ర్యాబిస్ ఇంజెక్షన్ అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా వేస్తున్నారు. సో పిల్లలు కుక్కలు కొరికినా బరికినా అమ్మా నాన్న తిడతారని చెప్పకుండా ఉండకండి. ఇంటికి వెళ్ళగానే అమ్మా నాన్నకు చెప్పి ఇంటి దగ్గర తీసుకోవాల్సిన బేసిక్ ఫస్ట్ ఎయిడ్ తీసేసుకోండి. జయదీప్ ఎందుకు నన్ను ఏడుస్తున్నావు ఇట్రా? మా నాన్న కొట్టినాడు అంకుల్. చదువుకోరా అంటే మళ్ళీ పిచ్చికి తెలిగిస్తానవా? ఎన్నిసార్లు చెప్పాలరా, చదువేరా ఇంపార్టెంట్, ఇవి కాదు. ఫస్ట్ ఆ పేపర్లన్నీ తీసుకొని బయటపడే. నాన్న ఒక్కసారి డ్రాయింగ్ షూ నాన్న. డ్రాయింగ్ లో వేస్తే పాస్ కావరా, చదివితే పాస్ అవుతావు. చదువుకోరా నా కొడక, ఇవన్నీ ఉన్నాయనగా చింపేస్తా. నాన్న వద్దు నాన్న ప్లీజ్ నాన్న, ఇంకోసారి డ్రాయింగ్ అయినా నా గుర్తుగా ఎత్తి పెట్టుకుంటా. నిజంగా నీ డ్రాయింగ్స్ చాలా బాగున్నాయి నాన్న. ప్రీ ఫైనల్ ఎన్ని మార్కులు వచ్చినారా? 3 పోయినాయి అంకుల్. నీ టాలెంట్ ఎంకరేజ్ చేయాలంటే నువ్వు బాగా చదివి మంచి మార్కులు తెచ్చుకుంటేనే కదా నాన్న నువ్వు చదువులో సాధించగలిగింది దేంట్లోనే సాధించగలవని నమ్మకం కలుగుతుంది. అప్పుడు వాళ్ళే నీ ముందుండి నేను నడిపిస్తారు నాన్న. నేను నిజంగానే బాగా చదివితే మా నాన్న నా డ్రాయింగ్ లో ఎంకరేజ్ చేస్తాడా అంకుల్? ఖచ్చితంగా చేస్తాను నాన్న. బాయ్ నాన్న. నా రిజల్ట్స్ వచ్చినాయి నాన్న. కంగ్రాట్స్ నాన్న, అన్నిట్లో 90% వచ్చాయి. నాన్న నేను ఇప్పుడైనా డ్రాయింగ్ వేసుకోవచ్చా? అనంతపూర్ లో బెస్ట్ డ్రాయింగ్ స్కూల్ ఏది ఉందో దాంట్లో జాయిన్ చేపిస్తా పదా నాన్న. ఈ బిల్డింగ్ లోనే 4th floor సార్, రెంట్కి తీసుకున్నాము. ఏంటన్నా ఇది అంత జంప్ ఉంది? చూస్తుంటేనే కళ్ళు తిరుగుతున్నాను నాన్న. జిషు మనం పోదాందా?
జస్సు నాకు లిఫ్ట్ అంటే భయం సార్. లిఫ్ట్ ఎక్కితే కళ్ళు తిరుగుతాయి. కావాలంటే మేము మెట్లు ఎక్కిస్తాం. ఏం కాదు సార్, మేము ఉన్నాం కదా, రండి. ప్లీజ్ సార్, కావాలంటే మీకంటే ఫాస్ట్ వస్తాం చూడండి. ఇంత ఫాస్ట్ కూర్చున్నారేంద్రా? మనిషికి భయం ఏమైనా చెప్పేస్తుంది సార్. యశు మనం ఆడుకుందాం పదా. లిఫ్ట్ లో కింది పోయి ఆడుకుందామా? నాకు లిఫ్ట్ అంటే భయం రా. మన ధైర్యాన్ని చూసి భయం 1 కిలోమీటర్ పరిగెత్తాలరా. రా పోదాం. రే ఆపుకు డోర్ ఎట్లా ఇస్తారా? అదేరా నాకు తెలీదు. రే ఏమైందన్నా? వీడిని అడిగితే ఏం తెలుస్తుంది సార్, నువ్వు రారా ఫస్ట్. ఏమైందిరా? నన్ను చూసి వద్దాను. నేను లిఫ్ట్ లో పిలుచుకోపోయి వాడు చేయి పెడితే బై మిస్టేక్ నేను డోర్ వేసినాను అన్న. లిఫ్ట్ లో ఒకటే పోద్దని చెప్పినా కదరా నీకు. కుట్టదన్నా సారీ అంకుల్. సో పిల్లలు మీరు కూడా పేరెంట్స్ లేకుండా మీరు ఒకరే ఎప్పుడు లిఫ్ట్ లో వెళ్ళకండి. ఈ రోజు మా నాన్న బర్త్డే అని నాకు కొత్త చెప్పులు కొనిస్తున్నాడు రా. ఈ రోజు మీ నాన్న బర్త్డే నాకు తెలుసురా. ఎలా తెలుసురా? లాస్ట్ ఇయర్ మీ నాన్న బర్త్డే అని చాక్లెట్ ఇచ్చినావు కదా, అట్లా గుర్తుంది. ఇలా స్కూల్ అయిపోతేనే మీ నాన్న పిలుచుకొని పార్క్ దగ్గర రా. సరేరా. చెప్పావా? ఒక 10 minutes పార్క్ లో కూర్చున్నాం నాన్న. నాన్న ఆంటీ నాన్న, దేనికి నాన్న? ఈ రోజు నీ బర్త్డే కదా నాన్న, అందుకే కేక్ తెచ్చిన. ఏం సార్ ఇది? మీ బర్త్డేకి ఒక చిన్న సర్ప్రైజ్ సార్. ఎవరు అంకుల్ అయినా? కూర్చున్నా చెప్తా. ఆయన డాక్టర్ పునీత్ రాజ్ కుమార్ నాన్న. ఆయన సేవలకే రారాజు. ఆయన గురించి ఎంత చెప్పినా సరిపోదు, కానీ మన జీవితంలో ఒక రోజైనా ఆయన బాటలో నడవాలి నాన్న. ఇలాంటి రెప్లికాస్ మీ ఇష్టమైన వాళ్ళు కూడా చేయించుకోవాలనుకుంటున్నారా? సో స్క్రీన్ మీద ఉన్న నంబర్ కి వాట్సాప్ చేయండి. ఫోన్ ఇన్ ఆఫీస్ బోల్లా 24 గంటలు ఫోన్ ఫోన్ ఫోన్. 1% ఉందిరా ఛార్జింగ్ పెట్టాలని తెలుదా? నువ్వు కదా ఛార్జింగ్ పెట్టుకుని గేమ్ ఆడకూడదని చెప్పినావు. ఇంకోసారి కానీ ఫోన్ లో గేమ్ ఆడే చూసినాను చెంపలు పేలుతాయి నా కొడక. నీకుంది మళ్ళా. నాన్న ఏమ్రా? ఆఫీస్ లో పని చేసేవానికి ఫోన్ తో ఏం పని ఉందన్నా? నాకన్నా ఇచ్చు కదా, నేనన్నా గేమ్ ఆడుకుంటా ప్లీజ్ నాన్న. ఫోన్ కావాలా? ఒక్క నిమిషం మీడే ఉండు. ఆఫీస్ లో పని చేసేవానికి ఫోన్ తో పని ఉంటుంది నాన్న. బాయ్ నాన్న. నువ్వు కదలకుండా ఉంటావు. ఫోన్ కదా అంకుల్ తీసుకొని పోయింది, మీ ఆస్తి మంది తీసుకొని పోయినా. సార్ ఏమైంది సార్? మా నాయన ఆఫీసు పోయినాడు, ఫోన్ చేయాలని ఫోన్ ఇప్పించుకున్నాడు. మీ ఇంటి ముందర నిలబడుకొని గంట నుంచి అరుస్తాను, ఒలకడు పలకడు. నా ఫోన్ కదా తీసిపోయింది, అప్ప గంట మంది తీసిపోయినా, దానికి చూపింది నాడు. నీకు ఎన్నిసార్లు చెప్పినారా ఫోన్ లో గేమ్ ఆడొద్దని? తిప్పు 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 తిప్పు. నేను ఎక్కువ గేమ్స్ ఆడయ్యింది ఇట్లనే. నెక్స్ట్ నువ్వే దా కూర్చో. తిప్పు 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 తిప్పు. అన్నయ్య ఆ పాపు. ఎన్నిసార్లు చెప్పినా మారడా వీడు? నేను మారను పోనా. అన్నయ్య పిల్లల్లో చెప్పే పద్ధతి ఇది కాదు, కరా నీకు చెప్తా. సరే నువ్వే అన్ని అరేంజ్ చెప్పు, నేను వాడిని పిలుచుకొని వస్తా. నాన్న నిన్ను ఒక దగ్గర పిలిచిపోతారా? నాకు ఫోన్ వేసాను, నేను నీతో పాటు వస్తా. గ్లోవల్ రే ప్లీజ్ రా రే వాడు వస్తున్నాడు దగ్గరికి. చంపరా రే ప్లీజ్ కాపాడరా. రే రే మీరు పిచ్చెక్కిసారా? రే ఒక గంట రా ప్లీజ్ రా. రే MP14 రా. చిన్నప్పటి నుంచి గేమ్స్ ఆడి ఆడి లాస్ట్ ఇట్లా పిచ్చోడు అయిపోయినా నాన్న. రే కాపాడరా రే ప్లీజ్ రా. రే వచ్చేయండి. ఎక్కువ గేమ్స్ ఆడయ్యింది ఇట్లనే. నెక్స్ట్ నువ్వే దా కూర్చో. కూర్చోరా. నాన్న ఇంకోసారి మామూలు గేమ్స్ ఆడి వదిలేనా ప్లీజ్ నాన్న. గేమ్స్ ఆడనన్నా కాబట్టి వదిలేస్తున్నా. వెళ్ళిపో. నువ్వు ఫోన్ లేకుండా ఉండలేవు. నేను ఒక తాడు తెచ్చేసి పక్కన కట్టేద్దునా? పిల్లలు ఈ పిల్లడు గేమ్స్ ఎక్కువ ఆడడం వల్ల ఇలా తయారయ్యాడు. మీరు ఇలా తయారు కాకండి, బాగా చదువుకోండి సరేనా? నెక్స్ట్ నువ్వే. ఎవరో బాల్ ఇసిరింది? సరే ఎక్కడ క్రికెట్ ఆడాలా తెల్లారా మీకు? రే అంకుల్ వాడు ఇంట్లో పెయిన్ కొడతానంటున్నారు రా. అంకుల్ నెత్తి కదా కలర్ అయింది. కలర్ కాదురా, నెత్తి బాల్ కొట్టినారు. పోయి మీ నాన్న పిలిచి రాపండి. చెవు పిండినాడా ఎవడు వాడు? పోదాంపా. అందుకే నేను క్రికెట్ మన ఇంటి ముందు రావడం. నువ్వు రా నాన్న ప్లీజ్ నాన్న. అంకుల్ బాల్ ఇంట్లో కొడితే బాల్ పెట్టుకుందుకొని చెవు పిండి పంపిస్తారా? చూడండి సార్, నెత్తి బాల్ కొట్టినారు. ఏం చేయాలి సార్ నేను? ఊరికే సార్ సాఫ్ట్ టెన్నిస్ బాల్ అద్దగిలితే నెత్తి ఎట్లా పోలుతుంది కానీ. ఏందో పడింది కదరా అని బిత్తిరే గోడ గుద్దుకొని నెత్తి బాల్ కొట్టుకున్నాను సార్. ఇది విన్న తర్వాత దీంట్లో మా తప్పేం లేదనిపిస్తుంది సార్. అయినా మా ఇంటి ముందు ఎందుకు ఆడాలి సార్? మేము ఆడే చోటు మీరు ఎందుకు పట్టించుకున్నారు? బ్యాట్ బాల్ ఇస్తే పోతాం. బాలు ఇప్పుడు క్రికెట్ ఎలా నాన్న? నా దగ్గర మంచి ఐడియా ఉంది, మిద్దెక్కుదాంపా. సార్ మిద్ది పైన ఆడితే బాల్ కింద పడితే ఎలా సార్? బాల్ ఎక్కడికి పోదు సార్. బాల్ కింద పడితే తెచ్చక రెడీగా ఉండండి. చూసారా సార్ నా షాట్? పోయి బాల్ లేపండి. మీరు కొడతారో నాకు తెలుసు సార్. రండి. బాల్ కి తాడు కట్టినా సార్. ఇదే కట్టిపిస్తుంది సార్, నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ మధ్య గ్రౌండ్లలో కూడా ఇల్లు కడుతారు సార్. పిల్లలు క్రికెట్ ఆడడానికి చాలా ఇబ్బంది అవుతుంది, అందుకోసం ఇది ఒక చిన్న ట్రిక్. జయదీప్ నిన్న పప్పర్ వ్యాన్ కొన్నాను, సూపర్ ఉన్నా. నాకు 4 రూపీస్ నేను తెచ్చుకుంటా. ఒక్క నిమిషం నాన్న. ఇదిగో నాన్న.
ఇదిగో నాన్న నువ్వు అడిగింది 5 రూపీస్, నేను ఇచ్చింది 2 రూపీసే కదా. నీ దగ్గర 5 రూపీస్ లేదు కాబట్టి నాకు 2 రూపీస్ ఇచ్చావు కదా నాన్న. ఇది కూడా సూపర్ ఉంది బాయ్ నాన్న. 20 రూపీస్ ఇనా 20 రూపాయలకి 20 రూపాయలు లేదు, లోపలి పో. అంత ఆస్తుంది కదా 20 రూపాయలు ఇస్తే నీకు అంటు పోతుందా? రే కొడితే దొల్లుకుంటా పోతావు, పా లోపలి పా. ఏరా ఏం లేదురా, బోర్ కొడుతుంటే ఆడుకుందాం వచ్చిన. అరే నాకు లాలీపాప్ తినాలనుందిరా. ఇది కూడా చీ నాకు వద్దు, ఓ నిమిషం ఉండరా. చూసినావా ఎన్ని లాలీపాపులు ఉన్నాయా నీ గల్లా? ఇన్ని లాలీపాపులు నీ జీవితంలో ఒకటే రోజు తిన్నావారా? రే ఇన్ని లాలీపాపులు చూస్తుంటే నాకు కళ్ళు తిరుగుతున్నాయి. ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చారా? అదేరా మ్యాజిక్. జస్సు ఏ రాజు ఇది పక్కన పెడతావా? లేదు అంకుల్, మా డాడీని డబ్బులు ఇచ్చి కొనుక్కోపని పంపించాడు అంకుల్. అన్ని డబ్బులు అటు నుంచి వచ్చారా నీకు? మా డాడీని డబ్బులు ఇచ్చి కొనుక్కోపని పంపించాడు అంకుల్. పోయి అడదాంపా. అంకుల్ వద్దు అంకుల్, ప్లీజ్ అంకుల్, అంకుల్ ప్లీజ్ అంకుల్. మీ నాన్నకేం చెప్పండి, ఊరికి మీ నాన్నతో మాట్లాడొద్దాం పద. ఇవి మీరు పట్టుకొని రండి అంకుల్. డాడీ ఏంటి సార్ మీ బర్త్డేనా? అన్ని లాలీపాపులు తెచ్చారు, హ్యాపీ బర్త్డే సార్. అసలు ఏం జరిగిందో తెలుసా సార్? దేనికిరా ఏడుస్తున్నావు? ఆయన నాలుగింది అంత ఎరగింది. మీరే కదా సార్ డబ్బులు ఇచ్చి లాలీపాపులు కొనుక్కోమన్నారంట. నేను చెప్తానే ఉన్నాను కదా అంకుల్, మా డాడీకి చెప్పదని. అబద్ధాలు చెప్పకూడదు నాన్న. ఆ మాట నోటితో చెప్పచ్చు కదా అంకుల్, చేత చెప్పలేదు. ఫస్ట్ లాలీపాపులకి డబ్బులు కావాలన్నాడు సార్, ఏ లేదని ఏమని చెప్పి ఇప్పించుకున్నాడో తెలుసా సార్? నన్ను ఆ బుక్ పెన్ కొనుక్కోవాలి, డబ్బులు ఇవా? మొన్ననే కదరా బుక్లు అయిపోయినా అంటే కొనిచ్చిండేది. నేను బాగా చదువుకొని నేను ఉద్రేలంటే బుక్కులు పెన్లు అయిపోతానన్నా. ఇదిగో కొనుక్కోపో. పిల్లలకి అర్థమయ్యే పద్ధతిలో చెప్తేనే కదా సార్ అర్థమయ్యేది. మీరు అలా కోపంలో ఉతకడం వల్ల భయంతో అబద్ధాలు చెప్పడానికి కూడా సిద్ధమవుతారు. వాడు చేసే తులగా పనుల వల్ల సర్రు మన కోపం వస్తుంది సార్. నాన్న అవతల వాళ్ళు బాధపడతారు, నొప్పి పడతారు, కొడతారు, తిడతారు అని ఎప్పుడైనా అబద్ధాలు చెప్పకూడదు సరేనా? సారీ నాకు నాన్న. ఈసారి ఏమొద్దు. ఈ పేరెంట్స్ కి బాగా అలవాటైపోయింది, బాగా ఉతికి సారీ చెప్పడం. రాతయ్య స్కూల్ టైం అవుతుంది. నీరసంగా ఉంది, నీ ఫ్రెండ్తో కలిసిపోనన్నా. పోతయ్య నా బంగారు కదా పోనానా? పోతయ్య నేను ఉండప్ప వస్తాను, రా పాపదాము. బ్యాగ్ కూడా తీసుకుంటాడు. నువ్వు త్వరగా బండి నడుచుకో. ఇంత నెమ్మదిగా వచ్చాం, ఫస్ట్ 2 పీరియడ్లు అయిపోయింటాయి తాతయ్య. ఈ రోజు ఒక్కరోజు వెళ్ళే రేపటి నుంచి మీ నాయనమ్మడితో పో ఇంకా. అంత పైకి నేను బ్యాగ్ మూసుకొని పోలేను. యాది నీ క్లాస్? అద్దో అదేంద్రా అంత పై కొంచెం చూస్తా అంటే కళ్ళు తిరుగుతాయి. ఏమైంది చేసు? ఏమైంది సార్? ఈ వాటర్ తాగండి. ఏమైంది సార్? బ్యాగ్ మూసుకొని అన్ని మెట్లు ఎక్కే లోపల కళ్ళు తిరిగినట్లయింది. కాదు చేసు, బ్యాగ్ మూసుకొని పైకి రాలేవా? నాకు అలవాటు లేదు సార్, ఎప్పుడు మా నాన్న మోసుకొని వస్తాను. మీరు అలా అలవాటు చేస్తున్నారు సార్. ఈ రోజు బ్యాగ్ లో క్యారెట్ వాళ్ళతో మోపిస్తేనే కదా సార్ రేపు పొద్దున బర్బాద్ వచ్చినా ఎలా మోయాలో నేర్చుకుంటారు. చూసావా మీ తాత నా బ్యాగ్ మోసుకొని వచ్చే లోపల చెమటలు కక్కి ఎలా పడిపోయాడు? మీ తాత అంటే ఇష్టం లేదా? ఇష్టమే సార్. తాతకు సారీ చెప్పు. సారీ తాతయ్య, ఎప్పుడు నుంచి స్కూల్ బ్యాగ్ నిన్నే మోసుకొని వస్తాను.